ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ కీలక షెడ్యూల్స్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక వచ్చే నెలాఖరికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్న సంకల్పంతో టీం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా సెట్ నుంచి అందుతున్న లీకులని బట్టి చూస్తే ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. ఇక గేమ్ చేంజర్ షూటింగ్ స్పాట్ లో నుంచి లీక్ అయిన విషయం ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఒక రాజకీయ కారణం మీద పాత బస్తీకి రావాల్సి ఉంటుందట. అయితే విలన్ పన్నిన వ్యూహం వల్ల రోడ్డు మార్గంలో ఎవరికీ ఎంట్రీ లేకుండా వందలాది మంది గూండాలు చుట్టూ కాపలాగా ఉంటారు. ఇక పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక దీంతో ఏకంగా హెలికాప్టర్ వేసుకుని బస్తీ నడి మధ్యలో కలెక్టర్ రామ్ నందన్ గా రామ్ చరణ్ ఇచ్చే ఎంట్రీ ఎపిసోడ్ ఓ రేంజ్ లో తీశారట శంకర్. ఇది సినిమా మొత్తం హైలైట్ సీన్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సీన్ కోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులని వాడారట. ఇక చరణ్ బెస్ట్ ఇంట్రోస్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని లైవ్ లో చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక ఒకే ఒక్కడులో అర్జున్ క్యారెక్టర్ ని 10 రెట్లు పెంచితే ఎలా ఉంటుందో దానికి మించి ఇది మాస్ కి గూస్ బంప్స్ ఇస్తుందని వినికిడి. ఇక ఇంతకన్నా ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ సీన్ గురించి బోలెడు చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ విడుదల తేదీ ప్రకటన కోసం ఇంకా ఎదురు చూడక తప్పేలా లేదు. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా స్లాట్స్ దాదాపు ఖాళీగా లేవు. అందుకే డిసెంబర్ వైపు వెళ్లాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇక ధృవ, సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్, మాస్, మన్మధుడు లాంటివి ఈ నెలలోనే వచ్చి బ్లాక్ బస్టర్లయ్యాయి. కాబట్టి నిర్మాత దిల్ రాజు ఈ ఆప్షన్ ని కూడా చూస్తున్నారట. ఇక దీని గురించి ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఇక తమన్ స్వరపరిచిన పాటల్లో జరగండి జరగండి అనే సాంగ్ ని ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేసి ఆ రోజు నుంచే ప్రమోషన్లకు శ్రీకారం చుట్టే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.